ఫ్లోరెన్స్ సిటీ. అబ్బా, హ్యాండ్ బ్యాగ్ లాగా అసలు ఎంత బాగుంది చూడండి, లైటింగ్తోని మొత్తం క్రిస్మస్ లైట్స్. ఈ ప్లేస్ని మనం చాలా మూవీలో చూసుంటామండి కదా. మొత్తానికి సిటీ అంతా గైడ్ చేశారు బాగా, అండ్ బాగా మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు అని కూడా చెప్తున్నారు. నమస్తే అని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ. సో ఇక్కడ చాలా మంది దొంగలు ఉంటారంట, జాగ్రత్తగా ఉండండి అని పదే పదే చెప్పాడు అనమాట. సో అందుకే జిప్లన్నీ చెక్ చేస్తున్నాం. ఆయన ఇప్పుడు మా గైడ్ అనమాట. సో కొన్ని తెలుగులో కొన్ని హిందీలో బాగా మాట్లాడుతున్నారు. మా అందరికి ఇట్లా హెడ్సెట్స్ ఇచ్చారనమాట. ఆయన మాట్లాడినన్నీ మాకు క్లియర్గా వినిపిస్తున్నాయి. ఫస్ట్ ఏం చెప్పారు తెలుసా, గణపతి పప్ప మోరియా అంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు, భారత్ మాతాకి జై అనిపించాడు. సౌత్ ఇటలీ అంట అబ్బాయి కాదు పెద్దాయనే, సౌత్ ఇటలీ అంట. సో చెప్పేవన్నీ నాకు చెవిలో వినిపిస్తున్నాయి, నేను మీకు చెప్తున్నాను. ఇదంతా మా గ్రూపు. లక్ష్మి గారు, ఈ జిప్పులన్నీ సైడ్కి పెట్టారా? మధ్యలో ఉంటే ఎవరికైనా తీయడానికి ఈజీ ఉంటుందంట. కిందే ఉన్నాయా? సో ఇక్కడ చాలా మంది దొంగలు ఉంటారంట, జాగ్రత్తగా ఉండండి అని పదే పదే చెప్పాడు అనమాట. సో అందుకే జిప్పులన్నీ చెక్ చేస్తున్నాం. అది మన కిలాలాన్ అంట, సిటీ మిడిల్లో ఉంటుందంట. ఫ్లోరెన్స్ సిటీ మిడిల్లో ఉంటుంది అని చెప్తున్నాడు. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ వూల్ స్వెటర్స్ అవన్నీ చాలా ఫేమస్ అంట, ఒక అతని గురించి చెప్తున్నాడు. ఇదంతా మనది మెయిన్ సిటీ నడుస్తున్నాం. మాకు డిస్టెన్స్ ఎక్కువైపోయింది, ఇప్పుడు నాకు హెడ్ ఫోన్స్లో వినిపించట్లే, కొంచెం ఫార్వర్డ్ వెళ్ళాలి. కమ్. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, క్యూట్ ఉంది రెస్టారెంట్. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే, ముఖ్యంగా క్రిస్మస్ కదా, అసలు సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. మొత్తం సిటీ అంతా బాగా డెకరేట్ చేశారు. సో ఇక్కడ అన్నీ చూసారా, వైన్స్, ఇక్కడ మీట్ పెట్టారు. క్రిస్మస్ షాపింగ్ చేసుకోవాలి అంటే అక్కడ చిన్న చిన్న స్టాల్స్ పెట్టి. పార్కింగ్ చూసారా, అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ప్యారలర్ పార్కింగ్. ఇది చాలా కష్టం. ఇది పర్ఫెక్ట్గా చేశారనుకోండి, మనకి పార్కింగ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే. రండి వెళ్దాం, గ్రూప్ వెళ్ళిపోతుంది. ఈ ప్లేస్ని మనం చాలా మూవీలో చూసుంటామండి కదా. రాగానే అందరూ ఫొటోస్ వీడియోస్ స్టార్ట్ చేసేసారు. ఇంత చలిలో బైక్ ఎలా డ్రైవ్ చేస్తున్నారో, ఎక్కువ జాకెట్ కూడా వేసుకోలేదు ఆయన. ఇక్కడ చిన్న చిన్న డాల్స్ ఉన్నాయి, అన్నీ హ్యాండ్ మేడ్ ఉన్నట్టున్నాయండి. అండ్ ఇంకో థింగ్ చూపిస్తాను, ఇట్లా అండి. మొత్తం నైట్ వేర్, ఓన్లీ నైట్ వేర్, బెడ్స్, టవల్స్ ఉన్నాయి అంతే. కమ్. వావ్, 700 years పెయింటింగ్ అంట ఇదే అని చెప్పాడు. భలే ఉంది కదా. ఫ్లవర్స్, ప్లేట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. షాప్స్ అన్ని క్లోజ్డ్, తొందర క్లోజ్ అయిపోతాయి కదా. ట్వంటీ 23rd నుండి December 28th వరకు క్లోజ్ అంట షాప్. ఆహా, భలే ఉన్నాయి ఇందులో. కంప్లీట్ క్రిస్మస్ థీమ్. అవును, చక్కగా పెడతారు.
పెద్ద బుక్స్ రాశారు, నావెల్స్. ఓకే. అబ్బా, హ్యాండ్ బ్యాగ్ లాగా అసలు ఎంత బాగుంది చూడండి, లైటింగ్తోని మొత్తం క్రిస్మస్ లైట్స్. పోటా రోసా. ఇటు వెళ్ళాలంట స్ట్రైట్గా. క్రిస్మస్ లైట్స్ అండి ఇవన్నీ. మార్నింగ్ టైం వస్తే ఇదంతా మనం మిస్ అయిపోతాం. నైట్ టైంలోనే అసలు చాలా బ్రైట్గా ఉంది. సిటీ చాలా అందంగా ఉంది కదా. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇలా ఇంకొక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలంట. ఫ్లోరెన్స్ సిటీ. చిన్న చిన్న వీడియోస్ ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటామండి, ఎందుకంటే మాకు అప్లోడింగ్ ఈజీగా ఉంటుంది, మీకు కూడా చూడడానికి బోర్ కొట్టదు. సో మళ్ళీ మీరు ఎప్పుడైనా ఇలా టూర్కి వచ్చినప్పుడు ఇవి చూసారనుకోండి, ఇంకా బాగా ఎంజాయ్ చేయగలరు మీరు, స్వప్న చూపించింది అని చెప్పేసి. ఫ్లోరెన్స్ సిటీలో డేవిడ్ స్టాచ్యూ చాలా చాలా ఫేమస్ అండి. చూడండి, అతని ఒంటి మీద అసలు ఒక నూలు పోగు కూడా ఉండదు. చాలామందికి తెలిసిన స్టాచ్యూయే. మీరు కనుక చూడకపోతే ఫస్ట్ టైం చూడండి. చాలా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. దట్టు ఇప్పుడు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాబట్టి ఫుల్ బిజీగా ఉంది. కమ్ వెళ్దాం, ఇక్కడికి మన గ్రూప్ ఇక్కడ ఉన్నారు. బిల్డింగ్ పైన 3D లేజర్ షో చేస్తున్నారు. ఇక్కడ లైవ్ మ్యూజిక్ షో నడుస్తుంది. ఫ్లోరెన్స్ సిటీలో ఇది డూరో క్యాథిడ్రల్. నిన్న చూసాం కదా మిలాన్ సిటీలో, సేమ్ అలాగే ఇక్కడ బాప్తిజం తీసుకునే వాళ్ళందరూ వస్తారంట. ఇక్కడ చాలా ఓల్డ్ సిటీ. అసలు కట్టడం చూసారా ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా. సో ఇప్పుడు మనం ఫ్లోరెన్స్లో చూసిన లాస్ట్ అట్రాక్షన్ అనమాట ఇది. నాకైతే చాలా చాలా నచ్చింది, మంచిగా ఎక్స్ప్లోర్ చేసాం. మీరు కూడా డెఫినెట్గా లైఫ్లో ఒకసారైనా వస్తే బాగుంటుంది. చాలామంది అనుకుంటారు యూరప్ ట్రిప్ కంపల్సరీ పెట్టుకోవాలని. ఏదో ఒక సీజన్లో, అంటే మీకు డిసెంబర్ కంఫర్ట్ లేకపోతే మీరు మార్చ్లో అయినా లేదా సెప్టెంబర్ అక్టోబర్లో అయినా వచ్చినా కూడా బాగుంటుంది. బట్ ఈ టైంలో ఇది ఒక డిఫరెంట్ ఎంజాయ్మెంట్ అండి. అక్కడ చూడండి క్రిస్మస్ ట్రీని ఎంత బాగా డెకరేట్ చేస్తారు. దానికి సిటీ అంతా గైడ్ చేశారు బాగా, అండ్ బాగా మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు అని కూడా చెప్తున్నారు. నమస్తే అని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ చెప్పారు, జై గణేష్ చెప్పారు, అండ్ బాగా మోరియా, భారత్ మాతాకి జై. అండ్ మన సబ్స్క్రైబర్ అండి ఈ రోజు నుండే, ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ యూ. భారత్ మాతాకి జై.